అంగన్వాడీ ఉద్యోగులు తమ యొక్క సమస్యలను పరిష్కారం చేయమని చెప్పి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. 40వ రోజుకి ఈ సమ్మె చేరింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ వర్కర్ యొక్క డిమాండ్స్ నెరవేర్చకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ తాళాలు పగలగొడుతూ షోకాజ్ నోటీసులు ఇస్తూ విధుల్లోకి జాయిన్ అవ్వమని చెప్పి వాళ్ళని బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక. రాజశేఖర రెడ్డి గతంలోనే మరి మాట తప్పను మడమ తిప్పను అని అన్నటువంటి వ్యక్తి తెలంగాణలో ఇస్తున్నటువంటి జీతం కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మరి ఈ రోజున ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు. అది గుర్తు చేయడం కోసం నిలబెట్టుకోవాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ 40 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఎస్మా చట్టం ప్రయోగించడం, నెంబర్ 2 జీవోని తీసుకురావడం, ఇవన్నీ దుర్మార్గపు చర్యలు. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. దానికి వెనకాడేది లేదు. అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళ డిమాండ్స్ సాధించుకునేదాకా సమ్మెలోనే ఉంటారు. వాళ్ళకి మద్దతుగా ప్రజా సంఘాలన్నీ కూడగట్టి ఈ రోజున వాళ్ళ సమ్మెకు మద్దతుగా నిలబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క విధానాన్ని మార్చుకొని వాళ్ళ యొక్క డిమాండ్స్ ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నాం.